అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఏం జరుగుతుందో షార్ట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ట్రంప్ మరియు కాలిఫోర్నియా గవర్నర్ అయినటువంటి న్యూసమ్ మధ్య గొడవ జరుగుతుంది. అసలు ఏం జరుగుతుందంటే లాస్ ఏంజల్స్లో చాలా రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఐసీఈ అనే ఆఫీసర్లు కొంతమంది ప్రజల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తున్నారు. అందుకే ఇక్కడ ఉన్న ప్రజలు కోపంగా ఉన్నారు. అసలు ఈ ట్రంప్ ఏం చేశారంటే ఈ గొడవని ఆపడానికి నేషనల్ గార్డ్ సోల్జర్స్ ని లాస్ ఏంజల్స్ కి పంపించారు. వీళ్ళు నార్మల్ గా ఉండే సైనికులు కాదు, ఏదైనా పెద్ద ప్రాబ్లం వస్తే వచ్చే సైనికులు అన్నమాట. ఇంకా ఈ ట్రంప్ ఏమంటున్నారంటే అక్కడ గొడవలు చాలా ఎక్కువయ్యాయని, అక్కడ ఉన్న గవర్నమెంట్ ఆఫీసులను కాపాడాలని అందుకే పంపానని చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్న కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్ చాలా కోపంగా ఉన్నారు. అసలు ఇది ఆయనకు అస్సలు నచ్చలేదు. ట్రంప్ చేసిన పనిని తప్పు అని ఆయన చెప్తున్నారు. ఇంకేమంటున్నారంటే నాకు చెప్పకుండా, నా పర్మిషన్ లేకుండా ఈ సైన్యాన్ని పంపడం చాలా పెద్ద తప్పు అని చెప్తున్నారు. ఇంకా ఇది మా కాలిఫోర్నియాపై దాడి అని. నార్మల్ గా గవర్నర్ అడిగితే సైన్యం వస్తుంది, కానీ ఈసారి అలా జరగలేదని తెలియజేశారు. అసలు ఈయన ఇంత కోపం ఎందుకున్నారంటే ట్రంప్ కావాలనే ఇలా చేసి ఇంకా గొడవలు పెంచుతున్నారని, లాస్ ఏంజల్స్ పోలీసులు గొడవలు ఆపగలరని, ఈ ట్రంప్ ఊరికేనే షో చేస్తున్నారని, ఈ సైన్యాన్ని వెనక్కి పిలవండి, మా కాలిఫోర్నియా గొడవలు మేము చూసుకుంటామని తెలియజేశారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఈ గొడవల్లో ప్రజలు మరియు పోలీసులు కొట్టుకున్నారు. ఆ టియర్ గ్యాస్, ఆ రబ్బర్ బుల్లెట్ కూడా వాడుతున్నారు. ఇంకా కొన్ని కార్లకు కూడా నిప్పండించారు. ఇప్పుడు ఆ సైన్యం కూడా రోడ్లపైనే ఉంది. ఈ ఆయుధాలతో చూసి ప్రజలు ఇంకా భయపడుతున్నారు. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే లాస్ ఏంజల్స్ లో వలస ప్రజల గురించి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ట్రంప్ ఆ గొడవలను ఆపడానికి సైన్యాన్ని పంపారు. కానీ గవర్నర్ న్యూసమ్ కి ఇది అసలు నచ్చలేదు. అయితే ఇప్పుడు ఇది పెద్ద పొలిటికల్ గొడవగా మారింది. దీంతో ఇప్పుడు లాస్ ఏంజల్స్ లో మరింత టెన్షన్ గా మారింది. సో చూడాలి మరి లాస్ ఏంజల్స్ లో ఏం జరుగుతుంది ఏంటి అని. డైలీ ఒక ట్రెండింగ్ టాపిక్తో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. దానికి ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు కావాలి. వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.